అందమైన వాల్ డెకర్‌ని ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సింపుల్‌గా వితిన్ 5 మినిట్స్‌లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనిలో వాడిన అన్ని ఐటెమ్స్‌కి కూడా మన ఇంట్లో ఉండే వేస్ట్‌గా తిని పడేసే పిస్తా సెల్స్, అలాగే పేపర్స్ వాటితోనే తయారు చేసుకుందాం. ముందుగా మనం పేపర్స్‌తో బటర్‌ఫ్లైస్ అయితే తయారు చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ ఫోల్డింగ్ మనం బాగా అబ్జర్వ్ చేసి నేర్చుకున్నామంటే చాలా ఈజీగానే బటర్‌ఫ్లైస్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం ముందుగా ఫస్ట్ నేర్చుకోవాల్సిన స్టెప్ ఏంటంటే ఈక్వల్‌గా సైజ్ పేపర్ అయితే తీసుకోవాలి. అంటే 10x10 లేదా 8x8 ఈక్వల్‌గా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఈవెన్ చిన్న పిల్లలైనా అబ్జర్వ్ చేస్తే కనుక ఇలా అయితే తయారు చేసేయచ్చు. చాలా సింపుల్గానే పేపర్స్తో మనం బటర్‌ఫ్లైస్ తయారు చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మనం సిజర్స్తో ఆ ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టాప్లర్తో పిన్ చేసుకోవచ్చు, లేదా గమ్తో అంటించుకున్నా కూడా మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మౌత్ అయితే ఈ విధంగా తయారు చేసుకొని ఫిక్స్ చేసేసుకోవాలి. చూడండి, బటర్‌ఫ్లైస్ అయితే రెడీ అయిపోయి ఎంతో అందంగా ఉన్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా మనం ఈజీగానే తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సింది కేక్తో మనకి బేస్ అయితే వస్తుంది కదా, ఈ విధంగా గోల్డ్ కలర్ది. దానిపైన మనం ఈ బటర్‌ఫ్లైస్ని అయితే స్టిక్ చేసేసుకుందాం. చాలా సింపుల్గానే మనం ఎటువంటి ఖర్చు లేకుండానే సింపుల్గా ఈ విధంగా అయితే ఇంట్లో వాల్ డెకర్ని అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు మధ్యలో ఖాళీ అయితే ఉంది కదా, అక్కడ మనకు కావాలనుకుంటే పిస్తా సెల్స్తో ఏదైనా ఫ్లవర్ డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే మనం బర్త్డేస్ ఎవరిదైతే వాళ్ళ ఫోటో పెట్టినా కూడా చిన్నది చాలా బాగుంటుంది, లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా గమ్తో ప్లాంట్ డిజైన్ చేసేసుకొని లీవ్స్లా నేను మనం బర్త్డేస్కి యూస్ చేస్తాం కదా ప్లాస్టిక్ థర్మాకోల్ ప్లేట్స్, వాటిని ఈ విధంగా లీవ్స్లా కట్ చేసేసుకొని అంటించేసుకున్నాను. ఇప్పుడు పిస్తా సెల్స్కి మీకు నచ్చిన ఏదైనా కలర్ని కలర్ చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గానే మనం వాల్ డెకర్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఈవెన్ చిన్నపిల్లలైనా కూడా ఒకసారి చూస్తే కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు అనమాట. రూపాయి ఖర్చు కూడా లేదు. పిస్తా సెల్స్ కూడా మనం తిని పడేసే పిస్తా సెల్స్ని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. అలాగే బర్త్డేస్లో వాడే కేక్ బోర్డ్ని ఈ విధంగా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఆ కప్స్ని కూడా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు. కలర్ పేపర్స్ని ఉపయోగించి ఇలా తయారు చేసుకుంటే ఇంట్లో అందమైన వాల్ డెకర్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేస్ట్ మెటీరియల్స్తో ఏదైనా క్రాఫ్ట్ ఐడియాస్ మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.